సో 'డాకు మహారాజ్' నాకు ఓకే మూవీ అనిపించింది అన్నట్టు. ట్రైలర్ నాకు విపరీతంగా నచ్చింది. చాలా బాగా చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంది. బట్ నాకు ఉన్న డౌట్ ఏంటంటే డైరెక్టర్ బాబీ ఈ సినిమాని ఎలా తీస్తాడని చెప్పేసి. ఎందుకంటే నాకు వాళ్ళ వేరే అంత బాగా నచ్చలేదు. బట్ నేను ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్ చూస్తున్నానో జరుగుతున్న ప్రొసీడింగ్స్ అన్ని చాలా బాగా పెట్టుకున్నారు. ఒకదాని తర్వాత ఒకటి ఎలివేషన్స్ పడుతూనే, ఎమోషనల్ ఇంపాక్ట్ పెడుతూనే, మంచి మంచి డైలాగ్స్ తో, మంచి మంచి సీన్స్ తో బాగా పెట్టుకున్నారు అనిపించింది. కాకపోతే స్టోరీ చాలా ప్రిడిక్టబుల్. దీని తర్వాత ఇది జరగబోతుంది అనుకుంటాం, ఎగ్జాక్ట్లీ అదే జరుగుతూ ఉంటది. కాకపోతే పర్లేదు, మంచి సీన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, బాగానే వెళ్తుంది అనుకున్నా. దబిడి దిబిడి వచ్చింది. అది ఎడిట్లో ఎందుకు తీసేయాలో నాకు ఇంకా అర్థం కాలేదు. దాంతో ఏ రకంగా యూజ్ కాలేదు. మేము చెప్పినట్టుగానే తీసేసిన అయిపోయేది. సినిమా చాలా ప్రిడిక్టబుల్ గా జరుగుతున్నా గానీ మంచి మంచి సీన్స్ తోటి, సూపర్ ఎలివేషన్స్ తోటి, తమనన్న వేరే లెవెల్ డ్యూటీ తోటి వెళ్తా ఉంది. ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ కేక మామూలుగా లేదు. చాలా 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 బాగుంది. అక్కడ తమనన్న కొడతాడు చూడు మ్యూజిక్. నాకు నచ్చింది ఏంటంటే బీజిఎం ఈసారి క్లారిటీగా లిరిక్స్ వినోటాయి. ప్రతిసారి ఏదో మనుషులు పాడుతున్నట్టు వినోడుతుంది తప్ప ఎప్పుడు కూడా క్లారిటీ అనిపించదు. దీంట్లో వినిపించింది. అంత లౌడ్ కూడా అనిపించలేదు. అది నాకు మంచి అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ లో వాళ్ళు పెట్టుకున్న సిచ్యువేషన్ అన్నింటినీ చాలా బాగా చూపించిన తర్వాత సెకండ్ హాఫ్ లో 'డాకు మహారాజ్' అసలు ఎందుకు మహారాజ్ అయ్యండి అనేది చెప్పడానికి ఉండదన్నమాట. అక్కడ నుంచి సినిమా ఇంకా డౌన్ హిల్ వెళ్తా పోయిందని నా ఫీలింగ్ అన్నట్టు. నేను చెప్పినట్టుగానే ప్రిడిక్టబుల్ ఉన్నా గానీ సెకండ్ హాఫ్ లో అయితే ఇంకా ఈ సినిమా నుంచి రెఫరెన్స్ తీసుకున్నారు అనుకుంటే చాలా సీన్లు కనబడతా ఉంటాయి అనమాట. ఈవెన్ 'డాకు మహారాజ్' ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందో అది కూడా ఇది ఎక్కడో చూసాం కదా, ఎందుకు మళ్ళీ ఇదే సేమ్ పెడుతున్నారనే ఫీలింగ్ వస్తుంది. 'మహారాజ్' ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, ఫైట్ సీక్వెన్స్, అదంతా చాలా బాగుంది. అది మాత్రం చాలా చాలా బాగా పెట్టుకున్నారు. ఎలివేషన్స్ పడతాయి భయ్యా నిజంగా బాలయ్య సినిమాలో. ఈ సినిమాలో ఇంకా చాలా బాగా పెట్టుకున్నారు. అక్కడ చాలా బాగా సక్సీడ్ అయ్యారని చెప్తా. బట్ స్టిల్ చాలా చాలా రొటీన్ స్క్రిప్ట్ నడుస్తూ ఉంటది. విలన్ గా బాబీ డియోల్ ఇంట్రో మాత్రం చాలా బాగుంది. అమ్మ బాబోయ్ బాగా పెట్టారు అనిపించింది. అక్కడ నుంచి ఏమీ లేదు, లప్పగాని చేసి పక్క పడేసారు. క్లైమాక్స్ అయితే మాత్రం బిస్కెట్ చేశారు భయ్యా. ఏంది ఇది ఇట్లా చేశారు అనే ఫీలింగ్ వచ్చింది. ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయదు, ఇట్లనా ఎండ్ చేసేదా అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. ఏదో కంప్లీట్ చేద్దాం కదా అని కంప్లీట్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. సినిమాలో ఎవరినైనా మెచ్చుకోకపోయినా గానీ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. తమన్ కి, విజయ్ కార్తిక్ కన్నానికి ఎక్కువ డబ్బులు ఇవ్వండి. ఆయన కొన్ని ఫ్రేమ్స్ పెట్టాడు భయ్యా. అమ్మ బాబోయ్, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది నిజంగానే బాలయ్య సినిమానా అనే ఫీలింగ్ వచ్చింది. చాలా చాలా యూనిక్ గా ఉంటది. ఇంత బాగున్నాయి అంటే ఒక్కొక్క ఫ్రేమ్స్, అరే అమ్మ ఏంట్రా బాబు ఇట్లా చేశారని చెప్పిస్తుంది. ఈవెన్ బాలయ్య ఇంట్రోలో కూడా కొన్ని షార్ట్స్ పెడతాడు, రే నిజంగా బాలయ్య సినిమానా అని ఫీలింగ్ వస్తుంది అనమాట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో కూడా కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి, ఏంట్రా బాబు ఇంత బాగుందని ఫీలింగ్ వస్తుంది. సినిమాటోగ్రఫర్ 100% సక్సీడెడ్. చాలా చాలా బాగుంది. కమింగ్ టు డైరెక్టర్ బాబీ, ఆయన బాలయ్యని కొత్తగా చూపిద్దామని గట్టిగా ట్రై చేశారు. మాక్సిమం సక్సీడ్ అయ్యారు. బట్ చాలా రొటీన్ స్క్రీన్ ప్లే, రొటీన్ స్టోరీతో వచ్చి అనిపించింది. సీన్స్ బాగా రాసుకున్నారు. బట్ యాజ్ అ హోల్ స్టోరీ ఇంపాక్ట్ ఏమైనా ఉంది అంటే లేదు. లైక్ ఏవైతే అనుకుంటున్నామో అదే జరుగుతుంది అన్నట్టు. అక్కడ ఏంట్రా ఇంకొంచెం బాగా రాసి ఉంటే అయిపోయేది, ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండేది. స్టోరీ మరీ ప్రిడిక్టబుల్ అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ గా బాలయ్య అలా చేసిండు. బాలయ్య సినిమాలో సైలెంట్ గా ఉన్నప్పుడు ఇంకా బాగా అనిపించింది అన్నట్టు. జస్ట్ జనరల్ మన డైలాగ్స్ వింటూనే ఉంటాం, ప్రతిసారి జరిగేదే. కాకపోతే ఈసారి అలా కాదు, మంచిగా చేశారు. ఓకే, కొన్ని సీన్స్ లలో తక్కువ డైలాగ్స్ ఉంటాయి, అవి చాలా బాగా వెళ్ళి అనిపించింది నాకైతే. శ్రద్ధా శ్రీనాథ్ బాగా చేసింది అనిపించింది. సేమ్ ప్రతిగా చేసే ప్రతి సినిమాలో ఎలా చేస్తారు దీనిలో కూడా అలానే చేసింది అనిపించింది. యాజ్ అ హోల్ పర్ఫార్మర్స్ వైజ్ గా మాత్రం షైమ్టాన్ చాకో తప్ప మిగతా వాళ్ళందరూ పర్లేదు అనిపించింది. బాబీ డియోల్ బిస్కెట్ అయిపోయాడు, వేస్ట్ అయిపోయింది. అక్కడ డైలాగ్ ఒక వేవ్ లెంత్ లో వస్తా ఉంటది, ఈయన మాట్లాడేది ఇంకో వేవ్ లెంత్ లో ఉంటా ఉంటది. ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది. షైమ్టాన్ చాకో ఇన్వెస్టిగేషన్ అంటూ స్టార్ట్ చేస్తారు, సడన్ గా కనబడడానికి స్టోరీలో ఏంది అనే ఫీలింగ్ వస్తుంది. అది తప్ప మిగతా అంతా బాగానే అనిపించింది. యాజ్ అ హోల్ 'డాకు మహారాజ్' వాజ్ అన్ ఓకే అఫేర్. నాకు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అరే బాగుండబోతుంది అనుకున్నా, సెకండ్ హాఫ్ పడుకోబెట్టింది అనే ఫీలింగ్ వచ్చింది. ఇట్ వాజ్ ఓకే, బాగానే అనిపించింది, డీసెంట్ అనిపించింది. చూడొచ్చు, బాగున్నాయి. బాలయ్య కోసం అయితే ఖచ్చితంగా చూడొచ్చు. మంచి షార్ట్స్ తోటి చాలా బాగా కనబడ్డారు ఆయన సినిమాలో. అండ్ యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ 'డాకు మహారాజ్'. మీరు చూసారా? చూడాలనుకున్నా కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పుడు మీరు సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. మన 1,00,000 సబ్స్క్రైబర్లు దాటేద్దాం మావా, అదొక పెద్ద టార్గెట్ పెట్టేసుకున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. వాళ్ళ నైట్ లైవ్ ఉమ్మేద్దాం, గేమ్ చేంజర్ స్పాయిలర్ టాక్ వస్తుంది. అప్పటి వరకు ఐ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.